న్యూస్ అరైవల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. మొట్టమొదటగా ఈరోజు మార్చి 25వ తారీఖున క్రైస్తవ సమాజం అంతటికీ ఒక పండుగ. ఆ పండుగ ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లిగారైన కన్య మరియమ్మ గారి పండుగను మార్చి 25వ తారీఖున క్రైస్తవ సమాజం జరుపుకోవడం ఆనవాయితీ. ఆ పండుగను ఈ రోజున దొనకొండ పట్టణంలో సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చి సంఘ సభ్యులముగా మేమందరము స్త్రీల మైత్రి సహవాసంతో జరుపుకోవడం చాలా సంతోషకరం. ప్రాముఖ్యంగా ఈ కన్యమరియమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించేటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుంటూ మరియమ్మ గారికి గాబ్రియేలు దేవదూత గారు వచ్చి ఆ శుభవర్తమానాన్ని తెలియజేసినటువంటి రోజు, గర్భమందు ఆయన పరిశుద్ధాత్మ వలన కన్య మరియమ్మ గారికి గర్భమున రూపింపబడినటువంటి రోజును ఈ రోజును జ్ఞాపకం చేసుకుంటూ మార్చి 25వ తారీఖున కన్య మరియమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనిని స్త్రీలందరూ మరియమ్మ గారిలో ఉన్నటువంటి గుణగణాలను, ఆమె కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణాలను క్రైస్తవ సమాజంలో స్త్రీలందరూ కలిగి ఉండాలి అని, మరి మరియమ్మ గారిలో ఉన్నటువంటి భక్తి అయితేనేమి, ఆమె కలిగి ఉన్న విశ్వాసం అయితేనేమి, ఆమె కలిగి ఉన్న వినయం అయితేనేమి, మరి అమ్మగారు కలిగి ఉన్నటువంటి ఓర్పును, ఈ గుణాలన్నిటినీ క్రైస్తవ సమాజంలో అయితేనేమి, సామాజిక సమాజంలో అయితేనేమి స్త్రీలందరూ ఈ గుణాలను కలిగి ఉండాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. దానిని గురించి ఈరోజు చక్కగా అన్నిటినీ జరుపుకోవడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన మేలును బట్టి మరియమ్మ గారి యొక్క మంచి లక్షణములను క్రైస్తవ సమాజం అందరూ కలిగి ఉండాలని అభిలాషిస్తూ మీకందరికీ కన్య మరియమ్మ గారి యొక్క పండుగ శుభములను, శుభాభివందనములను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.